వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం. ఆ ప్లేస్ గురించి చెప్పే ముందు మీకు ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. ఆవిడే ఒక పెద్దావిడ అంటే చాలా పెద్దావిడండి. 85 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి. కానీ ఇవాల్టి తరానికి అంటే బద్ధకంతో ఎలాంటి పనులు చేయకుండా ఉండే ఇవాల్టి తరానికి ఆవిడ కథనం ఒక పెద్ద స్ఫూర్తి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా నిజానికి 80 ఇయర్స్ రాగానే అంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఇంటికి పరిమితం అవుతారు, లేదంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఈవిడ మాత్రం అంటే నేను బామ్మ అనేస్తున్నాను, ఆ బామ్మ మాత్రం చాలా హెల్దీ. అంతేకాదు తనకు వచ్చిన పనితో ఇంకా నలుగురికి భోజనం పెట్టాలి అనుకుంది. ఇప్పుడు ఆవిడని కలిసి అసలు ఆవిడ ఆరోగ్య రహస్యాలు ఏంటి, ఇది ఎందుకు మొదలుపెట్టింది, ఈ ఏజ్లో మొదలు పెట్టడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. మిగతా వారందరికీ ఒక జలకిద్దాం, ఓకేనా? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా సంతోషం అమ్మా, మీరు అలా వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. నేను రావడం అని కాదు, యాక్చువల్ మీరు చేస్తున్న పని ఎంతో మందికి అసలు నిజంగా అంటే ఇంత వయసులో మీరు ఇంత పెద్దవాళ్ళని చేస్తుంటే మాలాంటి మేమేం చేస్తున్నాం అనే డౌట్ వస్తుంది మాకు. చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చేయడం నాకు ఇష్టం అమ్మా. అందరూ కూడా నాకు కూరలు అవి వంటలు అన్ని బాగా ఉంటాయి, మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నాయి అంటారు. మనం ఎందుకు మనకు కూడా అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో మా మనవరాలు నాకు చెప్పింది. అయితే అమ్మ, ఫస్ట్ మీరు ఈ దీంట్లో ఎలాంటి రుచులు చూపిస్తున్నారు, అసలు మీ వంటిల్లో ఎలా పెట్టుకున్నారు, అంటే క్యూజిన్ లో లోపల ఎలా ఉంది, అది ఒకసారి చూద్దామా? చూపిస్తారా? అది చూసి అంటే అక్కడ మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇస్తున్నారు, అవి చూసిన తర్వాత మీ వంటకాలు కూడా మనం టేస్ట్ చేస్తూ మాట్లాడతాం. తప్పకుండా. ఇదేనా మీ వంటగది, మీ కిచెన్? ఇది వెంట్రుకలు పడకుండా ఉండడానికి పెట్టుకోవాలమ్మా. ఓకే ఓకే. నాకు కూడా ఓకేనా? నేను పెట్టుకోవడం ఫస్ట్ టైం. రండి. ఎటువైపు మనము? ఇటువైపు అమ్మ, మీరు అంతా చేయించేది. ఓకే ఓకే. ఇదేనమ్మా ఓకే. అన్ని రకాలు చేయిస్తాం. ఇదంతా మీ రెసిపీనేనా? మసాలాలు అవన్నీ స్పెషల్ గా నేను ఒక రోజు ముందే అన్ని చేయించేసుకుని పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు నేను దగ్గరుండి చేయిస్తానండి. చూసారా, టమాటా పచ్చడి అన్ని కూడా కొత్త పచ్చళ్ళన్నీ మేము తయారు చేసి ఎప్పటికప్పుడు మేము అందరికి ఇస్తామండి. మీరు చేయడం చూసామమ్మా, మీరు చేసిన వంట ఎంత రుచిగా ఉందో కూడా చూడాలి కదా, అది చూస్తూ మనం మాట్లాడుకుందాం. అక్కడ వెళ్దాం. ఇక్కడ అంతా కూడా సౌండ్, మళ్ళీ మనం ఎక్కువసేపు ఉండడం కూడా బాగుంటది కదా, అక్కడికి వెళ్దాం. ఇదంతా చూసావమ్మా, బాగుందండి థీమ్ అంతా. ఇదంతా కూడా పల్లెటూరి వాతావరణం. ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచి కెల్లంపూడి మన శాపం అలాగే చేయించాలని అన్ని కూడానమ్మా, అన్ని లాగా పల్లెటూరి వాతావరణానికి సంబంధించినంత చేయించావమ్మా. చూసారా, ఇవన్నీ కూడా ముగ్గులు వేసి కుండలు, ఆ వాతావరణం ఎంత బాగుంటుందండి మన పల్లెటూరు వాతావరణం. ఈ సిటీలో ఉండి ఇవన్నీ ఇలా అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఎంతో పొగలు గీకులన్నీ, ఈ వాతావరణం బాగుంటుందని ఇలా నుంచి ఇది మేము ప్లాన్ చేసుకుని ఇలా చేసుకున్నాం. ఇది మీ రెస్టారెంట్ అమ్మా? అంటే మొత్తం ఇదంతా కూడా మీరే డిజైన్ చేశారు, అంటే మీ ఐడియా ప్రకారమే. సో వంటలు కూడా మీ ఐడియా ప్రకారమే, ఇది వాతావరణం అంతా మీ ఐడియా ప్రకారమే. గ్రామీణ వాతావరణం ఉండాలనేసి పల్లెటూరు కొంతమంది ఇష్టపడతారు కదమ్మా. నాలాంటి వాళ్ళు కూడా, మీలాంటి చిన్న పిల్లలకైతే వేరే హోటల్కి వెళ్తారు. మాలాంటి సాంప్రదాయం అది అంటే మీరు సాంప్రదాయం లేదని నేను అంటలేదు, రుచుల్లో చెప్తాను. ఆ రుచుల్లో అందరికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయమ్మా. మొక్కజొన్నల గారెలు చూస్తారా? చూద్దాం. రామ్మా, మీ స్పెషల్ మా స్పెషల్.
దీంట్లో చట్నీ కూడానా? అవునమ్మా, టమాటా పచ్చడి చేస్తాము. స్పెషల్ అది మక్క గారెలు విత్ టమాటా పచ్చడి. అంటే మామూలుగా మేము మక్క గారెలు స్వీట్ కూడా చేస్తాం. స్వీట్ చేస్తారు, అవును. తెలంగాణ వాళ్ళు స్వీట్ కూడా చేస్తారు. ఇదేమో స్పైసీగా ఉంటుంది. ఇవాళ రేపు స్వీట్ తింటలేదు కదా, హెల్త్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అది కూడా కొన్ని రోజుల్లో అది కూడా పెడతాం మేము. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ స్పైసీగా బాగుంటుంది, అందరు ఇష్టపడతారు మా స్పైసీ అంటే. స్వీట్ అంటే అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లము అది ఇది అంటున్నారు, షుగర్ అని. అందుకోసమని మేము దాన్ని బ్యాన్ చేసి సరే అయితే చూద్దాం. అసలు చూడడానికి మాత్రం టెంప్టింగ్ ఉంది చాలా. తినండి ఒకసారి అసలు విత్ టమాటా చట్నీ. నేను ఫస్ట్ టైం ఇట్లా మక్క గారెలు టమాటా చట్నీ మేము చేస్తాం ఇంట్లో, కాకపోతే స్వీట్ ఇవి చేస్తాము, జస్ట్ లైట్ మామూలు తినేస్తాము, చట్నీ అదేమీ ఉండదు. ఇది చూడమ్మా మా హోటల్ది, నిజంగా చాలా బాగుంది. అంటే ఒక మక్క గారె టమాటా చట్నీ టేస్ట్ చేయడం బాగుంది. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయమ్మా. ఇంకా ఏమేమి వెరైటీస్ చేపిస్తారమ్మా? సంగటి రాగి ముద్ద, కోడికూర, నాటుకోడి కూర, ఆవకాయ. నాని గారు ఇంటర్వ్యూలో ఇచ్చారు చూసారా, యాక్టర్ నాని ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, ఆయనకి ఏది ఇష్టం అన్నారు, ఆవ బిర్యానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అన్నారు. మనం కూడా ఎందుకు చేయకూడదు, అది కూడా మనం కూడా పెడదాం మన హోటల్లో, అందరికి రుచి చూపిద్దామని అది కూడా మేము ప్రవేశపెట్టాము. ఇక్కడ కూడా తయారు చేస్తాం బిర్యానీ, ఆవకాయ బిర్యానీ. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. అది కూడా అందరు కూడా చాలా ఇష్టపడుతున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అడుగుతున్నారు, ఆవకాయ బిర్యానీ కావాలని అడుగుతున్నారు. అప్పటి నుంచి నాని ఇష్టమైంది అన్నారు, అప్పటి నుంచి కూడా మనం కూడా ఎందుకు చేయకూడదు, మనం కూడా. దాంతోపాటు మేము నల్లకారం కూడా కలిపి అది కూడా పెడుతున్నాం, నల్లకారం కూడా వేస్తున్నాం, దాంట్లో రుచి అదిరిపోతుంది. మీరు చూడండి. చూద్దాం. అసలు ఎక్కడ మమ్మీ ప్రాపర్ ఎక్కడ, ఎట్లా? హైదరాబాదేనా? హైదరాబాద్ మేము ఇక్కడ వచ్చి 58లో వచ్చాము మా మ్యారేజ్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ వాతావరణం అంతా మాకు ఇదే పుట్టినిల్లాగే ఉంటుంది మా హైదరాబాద్. నేను పుట్టి పెరిగిందంతా వెస్ట్ గోదావరి, నర్సాపురంలో. అక్కడే నా చైల్డ్హుడ్ అంతా అక్కడే చదువుకుని అక్కడే మా అమ్మగారు ఉండేది. మేము 10 మంది పిల్లలు అమ్మకి. మా నాన్నగారితో మా అమ్మ 36 years అప్పుడే మా నాన్నగారు పోయారు. ఆయన కూడా అమ్మ అప్పటి నుంచి కూడా ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి సంగీతం నేర్పించింది, అందరికీ చదువు నేర్పించింది. అందరినీ కూడా మ్యారేజ్ చేసి అందరిని కూడా ఇంట్లో చేసి అందరం కూడా బాగున్నాం అమ్మ, మా అక్క చెల్లెలు అందరం కూడా బాగున్నాం. సరే, నాకు కాకపోతే నాకు ఈ వంట చేయడం అన్న ఏదైనా నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మ నాతోనే చేయించేది. పెళ్ళి అయిన తర్వాత మన అత్తగారి ఇంట్లో కూడా నాతోటే. అది ఏంటో అందరు కూడా చేసింది అదే ధనియాల పొడి, అదే ఉప్పు, కారం, పసుపు, అయినా కూడా నా టేస్ట్ వేరే. డాక్టర్ అస్తవాస్తి మంచిది అంటారు, అలాగే నా చెయ్యి ఇంట్లో అది ఉప్పు కారం వేసినా కూడా అందరూ బాగుందని లొట్టలు వేసుకుంటూ తింటారు. నాకు ఎంతో సంతోషం, నేను చేసిన వంటలు ఇంత బాగా వాళ్ళు తింటున్నారంటే ఎంత హ్యాపీయో. నేను తినకపోయినా నా కడుపు నిండిపోద్ది వాళ్ళు అలా తింటుంటే. ఇంకా రకరకాలుగా ఇంకా చేయిస్తున్నాం అమ్మ. మళ్ళీ మేము కూడా దీంతో పాటు మేము డ్రింక్స్ కూడా తయారు చేస్తాం అమ్మ. డ్రింక్స్ రకరకాల డ్రింక్స్, పానకం కూడా చేస్తాం. మన 15 మంది వాళ్ళు వచ్చారు నవరాత్రికి, ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళకి పానకం పెట్టి ఎంత సంతోషపడ్డారు వాళ్ళు. మేము తిని ఎన్నాళ్ళు అయింది, ఇప్పుడు శ్రీరామనవమికి తాగుతాం, కానీ ఇప్పుడు మీరు ఇచ్చారంటే చాలా బాగుందని ఎంతో మమ్మల్ని మెచ్చుకుని బాగా చేశారు. మీకు పెళ్ళి ఎప్పుడు అయిందమ్మా? ఎన్నేళ్ళ వయసు ఉన్నప్పుడు అయింది? అప్పుడు చాలా చిన్నతనంలో చేశారు. 17 years. నేను చదువుకున్నా, స్కూల్ టైం చదువుకున్నా. SSLC అని అనేవాళ్ళు, అది చదువుకున్నా. కానీ అప్పుడు స్టాండర్డ్ వేరమ్మా. ఇప్పుడు నేను మా గ్రాండ్ డాటర్స్ కి అందరికి నేనే చదువు చెప్తాను. గ్రామర్ కానీ నాకైనా తెలియకపోతే డిక్షనరీ చూసుకుంటా. ఇప్పుడు చల్లు వచ్చే గూగుల్ ఇవన్నీ చూసుకోవాలి. మా గ్రాండ్ డాటర్స్ ఉన్నారు నాకు. మా మనవరాలకి ట్విన్స్. వాళ్ళకి నేను సాయంత్రం రాగానే వాళ్ళు హోంవర్క్ చేయడం, వాళ్ళందరికీ కూడా నేను కష్టపడి చెప్తాను. అందరు కూడా నన్ను మంచి మార్కులు వస్తాయి వాళ్ళకి. మన PTMకి వెళ్తే
అమ్మాయి ఎవరు చదువు చెప్తున్నారు కానీ నేనే చెప్తున్నాను అంటే వాళ్ళ టీచర్లు కూడా అప్రిషియేట్ చేశారు. అమ్మాయి ఇంత ఓపికగా మీరు చదువు చెప్తున్నారంటే మంచి 95% అలా వచ్చాయి. థర్డ్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. చాలా వాళ్ళు కూడా ఇంటెలిజెంట్. నేను చెప్పే దానికి వాళ్ళు ఇంకా బాగా రాస్తే బాగా చదువు. మీకు ఎంత 85 ఏళ్ళు ఉంటాయా? 86 85 కంప్లీట్ అయిపోయాయి. 86 ఏళ్ళ వయసులో ఇంత ఓపిక్గా ఇది చూసుకోవడమే కాకుండా మనవలు మనవరాళ్ళకి జనరల్ గా అయితే మనవలు మనవరాళ్ళకి ఇంట్లో చూసుకుంటాను. వాళ్ళకి టిఫిన్ బాక్సులు పెట్టడం అంతా కూడా నేనే చేస్తాను. నా చేతితోటి చేస్తే వాళ్ళకి ఆ రుచిగా ఉంటుంది కదా. మధ్యాహ్నం లంచ్ కూడా నేను పెట్టిన భోజనం శుభ్రంగా ఒక మెతుకు వదలకుండా తినేసి వస్తారు. నాకు అది సంతోషం. రాగానే వాళ్ళు చెప్తారు, జైజీ జైజీ నువ్వు పెట్టిన ఎంత బాగుందో అమ్మా, నువ్వు పెట్టావు కదా ఇవాళ కిచిడి చేసావు కదా చాలా బాగుంది. మా పక్కన మా క్లాస్మేట్స్ కూడా ఎంతో బాగుందని తిన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు కదా. మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు? మా హస్బెండ్ ఆర్టీసీలో పని చేసేవాళ్ళు. చెకింగ్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ కింద చేశారు. చేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయినాక ఆయన బాగున్నారు. 2012లో పోయారు ఆయన. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరమ్మా. ఒక అబ్బాయి ఏమో మా మనవరాలు. ఇప్పుడు ఈ హోటల్ పెట్టినాను బాబు అబ్బాయి. అబ్బాయి కూడా ఆర్టీసీలో పనిచేసేవాడు కొన్ని రోజులు. ఇంక ఇది పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మాయికి సపోర్ట్ గా ఉంటున్నాడు. మా అమ్మాయి ఏమో సఫీల్గూడలో స్కూల్ రన్ చేస్తుంది. తనకి ఇద్దరు పిల్లలు. వాళ్ళు అబ్బాయి అమెరికాలో ఉంటాడు. వాళ్ళ అమ్మాయి నేను నా దగ్గర ఉంటుంది అనమాట. నేను వాళ్ళ దగ్గర ఉంటాను. అమ్మాయి దగ్గర మీరు ఉంటారు? మనవరాల దగ్గర ఉంటాను. వాళ్ళ ట్విన్స్. ఆ అమ్మాయి ఏమో టైమ్ స్కూల్ టీచరు. వాళ్ళ హస్బెండ్ ఏమో నాంపల్లి ఏరియా హాస్పిటల్లో డాక్టర్. వాళ్ళ ఇద్దరు వర్కర్స్ కదా. జాబ్ ఇబ్బంది అవుద్దని నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని పాలన చిన్నప్పటి నుంచి ఇద్దరు ట్విన్స్ కదా, ఇద్దరిని కూడా చూసుకుంటూ అలా ఉండిపోయాను. వీళ్ళ దగ్గరే నాకు ఇక్కడ వెళ్తుంటాను. మా అమ్మాయి దగ్గరికి మా అబ్బాయి దగ్గరికి వెళ్తుంటాను. ఇక్కడ మాట పర్మనెంట్గా ఇక్కడ ఉంటాను. ఫస్ట్ నుంచి వంటలు ఇష్టం అన్నారు కదా. అంటే మీరు అమ్మగారింట్లో మీరే చేసేవాళ్ళు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో? యాక్చువల్ గా అప్పటి కాలంలో కోడలు వంట చేస్తే అత్తలు మెచ్చుకోవడం చాలా తక్కువ. మీకు ఎట్లా ఉండేది మీ అత్తగారు? మా అత్తగారు చాలా మంచి ఆవిడమ్మా. నేనంటే ఎంతో ఇష్టం అన్నమాట. నేను చేస్తేనే అన్నం భోజనం చేసేవాళ్ళు. మా అమ్మగారు కూడా అంతే, అమ్మ నువ్వే చేయమ్మా, నువ్వే చేస్తే బాగా అది ఆట కూడా వస్తాయి అన్నమాట. కొంతమంది చేస్తే తక్కువలాగా అయిపోతుంది. నేను చేస్తే ఎక్కువ 10 మందికి క్వాంటిటీ తక్కువ వేసినా కూడా 10 మంది కూడా తినేవాళ్ళు. ఏమంటావంటే బర్కత్ వచ్చింది. బర్కత్ వచ్చింది, సేమ్ అమ్మ. బర్కత్ వచ్చేది. ఇంత చేసినా కూడా అందరికి కడుపు నిండా తినేవాళ్ళు. ఇంకా మిగిలిది కూడా. కొంతమంది చేస్తే ఏంటో అవ్వదు, అది ఏంటో ఉంటుంది. అది బాగా చేస్తాను. ఎంతమంది తోడుకోడళ్ళు ఆడపడుచులు? మేము మా నలుగురు తోడుకోడళ్ళు. ఇక్కడేమో మా అమ్మగారి దగ్గరేమో 6 అక్క చెల్లెళ్ళు. పెద్ద కుటుంబం మాకు. బాగా కుటుంబం పెద్దదమ్మా. నా 2 అన్నదమ్ములు. ఇక్కడ మా మరుదులు మా తోడుకోడళ్ళు అందరూ ఉండేవాళ్ళం. చేసేవాళ్ళం అంతే. ఇంకే తర్వాత పిల్లలు మనవలు పుట్టిన తర్వాత సపరేట్ అయిపోయాం. అంతే. మా ఉన్నప్పుడు అంతా కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబంలోనూ ఉండేవాళ్ళం. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత సపరేట్ గా వచ్చేసాం. మీరు ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి చదివారు కదమ్మా. అప్పుడు ఎస్ఎస్ఎల్సి అంటే ఇప్పుడు నిజానికి పెద్ద చదివే. ఉద్యోగాలు కూడా వచ్చేవి, టీచర్ ఉద్యోగాలు వచ్చేవి, మంచి జాబ్, వేరే దగ్గర కూడా మంచి జాబ్స్ వచ్చేవి. అట్లా మీరు చేయాలని అనుకోలేదా? ఇంట్లో వద్దన్నారా? ఎట్లా? ఎందుకని మా అమ్మాయి స్కూల్లో టీచర్ కింద నేను చేశాను. అప్పుడు చేయాలని ఉండింది కానీ ఏంటో ఇంట్లోని వంట చేయడం ఈ అవకాశం అయిపోయింది కానీ వెళ్ళాలి చేయాలి అని ఉండేది కాదన్నమాట. మా వారు కూడా క్యాంపులకు వెళ్తూ ఉండేవాళ్ళు. 4 days అలా వస్తుండేవాళ్ళు. వచ్చే టైంకి నేను ఇంట్లో లేకపోతే బాగుండేది కదా. మగవాళ్ళు బయటకు వెళ్ళేసి కష్టపడి వచ్చిన తర్వాత భార్య ఉండాలి ఇంట్లో. వాళ్ళకి అన్ని వాళ్ళు రాగానే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి పెట్టాలి కదా. దానికోసం ఇంట్రెస్ట్ చూపించలే. నాకు ఈ ఫీల్డ్ నాకు ఇష్టం. నాకు అది అంతేనమ్మా. ఎంత మొత్తం వంటలు ఎన్ని బాగా చేసినా కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటది కదా. అది చేస్తే మనమే చేయాలన్న టేస్ట్ మిగతా వాళ్ళు చెప్తుంటారు. అట్లా మీరు మీది నాది టేస్ట్ అంటే మీరు రుచి చూస్తే మా మటన్ చాప్
మటన్ చాప్స్, ఓకే ఓకే, మటన్ చాప్స్, గోంగూర మాంసం, నాన్ వెజ్లో. ఓకే ఓకే, వెజ్ అంటే నేను ఏదైనా సరే స్పెషల్ అన్ని బాగా చేస్తాను, ఏదైనా చేస్తాను. అరటికాయ ఉండలు, అరటికాయ ఉండలు, ఉండలు చేస్తారు అరటికాయతో, అరటికాయ ఉండలు, అరటికాయ బాగుంటుంది అమ్మా. అది పెద్ద వడలు అరటికాయ చేసేసి వడల్లా చేసి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఇక్కడ ఏమేమి పెడుతున్నారు అందుబాటులో? అందుబాటులో అన్ని పెడుతున్నాం, అన్నీ కూడా రెడీగానే ఉంటాయి. ఇది ఎక్కువ వంకాయ బిర్యానీ, పాయ సూపులు కూడా బాగా చేస్తాం వాళ్ళు. నేను కూడా చెప్తాను, బాగా మిరియాల పొడి, ధనియాల పొడి వేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకి పొద్దున్నే వస్తాను నేను, వచ్చి అన్నీ నేర్పించిన వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. బూరెలు వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు వేరే వాళ్ళు కదమ్మా, మన సాంప్రదాయాలు ఆ పిండి వంటలు వాళ్ళకి రావు, వాళ్ళకి రావు. అందుకని నేను చెప్తాను బిర్యానీ, ఇది బూరెలు, బొబ్బట్లు ఇవన్నీ స్పెషల్ అన్నమాట. పులిహార, నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, అన్ని పరవాన్నం అన్నీ నేర్పిస్తాను, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, దేవుడు భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది. నాకు షుగర్ కానీ బీపీ కానీ నాకు ఏమి లేదమ్మా. నేను ఇష్టం వచ్చిన స్వీట్లు తింటా, అన్నీ తింటాను, అన్నీ చేస్తాను. నాకు అన్నిట్లో కూడా నాకు చేయాలని ఇదే అనమాట. నాకు ఆరోగ్య సమస్యలు అయితే ఏం లేవు, హ్యాపీ హెల్తీగా ఉన్నారు కాబట్టి మీకు అసలు మీరు ఎంత యాక్టివ్ అంటే తెలిసిపోతుంది, మీ కదలికల్లో అదంతా కూడా తెలుస్తుంది. అన్ని తింటారమ్మా మీరు? ఫుడ్ అన్ని రకాలు తింటారు? నాన్ వెజ్ తిన్నామ్మా, వెజ్ తింటాను నేను. మీరు రోజు వస్తారా ఇక్కడికి? రోజు వస్తాను. ఎప్పుడైనా రాను, సాధారణంగా నేను వస్తాను, వచ్చి చూసుకుంటాను. ఇది చూడండి అమ్మా, ఇది మా హోటల్లో ఇది స్పెషల్ అన్నమాట. జొన్న రొట్టి, ఉలవచారు, చికెన్. ఇది మా చికెన్. ఇది టాకో లాగా ఉంది. ఎలా ఉందమ్మా, రుచి ఎలా ఉంది? మా హోటల్లో అన్ని స్పెషల్ అమ్మా, అన్ని కొత్తగా అన్ని నేను చేస్తాం అన్నమాట. అన్ని చెప్తే వాళ్ళు బాగా చేస్తారు. దానికి ఏంటంటే ఉలవచారు చికెన్ అనేది నేను ఎప్పుడు తిన్నాను హానెస్ట్గా. ఇప్పుడు మీరు 2 ఐటమ్స్ చూపించారు, ఆ 2 ఐటమ్స్ కూడా నాకు కొత్త టేస్ట్ ఈ నెలల్లో. ఉలవచారు చికెన్ అనేది అసలు ఇది నాకైతే ఇప్పుడు అన్ని రెసిపీలు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. రెసిపీ చెప్తారా మాకు? అబ్బా, నేను చెప్తాను, నేను చెప్పాను కదా, మీరు రోజు వచ్చి ఇది కావాలంటే ఇక్కడే తిని వెళ్ళాలి. అసలు ఆ ఫ్లేవర్లు నోట్లో కొంచెం ఘాటుగా, అది చాలా బాగుంది. ఇది ఆవకాయ బిర్యానీ, ఫ్రైడ్ రైస్. ఓకే, ఇప్పుడు నానికి ఇష్టమైన ఇది నా రెసిపీ. మీ రెసిపీ నానికి ఇష్టం అన్న తర్వాత మీరు చేసిన రెసిపీ. ఓకే, ఈ రెసిపీ నాని గారు చెప్పిన దానికి మనం కూడా ఎందుకు చేయకూడదు, దీనికి యాడ్ చేస్తాం మేము. ఇంకా నల్లకారం కూడా యాడ్ చేస్తాం. నానికి చాలా ఇష్టం అంట ఇది. బాగుంది. ఇవన్నింటి రెసిపీ మీరు వాళ్ళకి చెప్పేస్తారా ఫస్ట్? అంటే ఆర్డర్స్ బట్టి మీకు వచ్చినవి వాళ్ళు రెడీ పెట్టుకున్నాము. రెడీ పెట్టిన ఆర్డర్స్ రాగానే మళ్ళీ వెయిట్ చేయము, ఓన్లీ 10 minutes వెయిట్ చేయాలి. కస్టమర్స్ 10 minutesలో తయారు చేసి పంపించేస్తాము. ఇప్పుడు ఇంత ఏజ్లో మీరు చేస్తున్నారు కదమ్మా, మీకు అంటే కొంచెం అలసటగా అట్లా అనిపించదా ఏమి? నాకు హ్యాపీ అమ్మా, నాకు చాలా సంతోషం. నాకు అలసట అనేది రాదు. ఓకే, ఏదో దష్టి తీసుకోవాలని ఉట్టికనే అనగానే నాకు అసలు నాకు అలసట అనేది రాదు. నాకు హ్యాపీ. మీరు ఎన్ని గంటలకు లేస్తారు మామూలుగా? ఉదయం 5:30కి లేస్తానమ్మా. 5:30కి లేచి స్నానం అది చేసేసుకుని పూజ చేసుకోవడానికి నాకు ఆ టైం ఉండదు. అప్పుడు మా పిల్లలు వెళ్తారు బయట, అది అంతే అయిపోయిందాక 8 o'clock కల్లా వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత హాయిగా
నాకు కావాల్సినంత పూజ నేను చేసుకుని అష్టోత్తరాలు చదువుకుని అన్నీ చేసుకుని వెంకటేశ్వరకి సుప్రభాతం అన్నీ చేసుకుని నేను దేవుడిని ఆరాధిస్తుంటానమ్మా. ఆ తర్వాతనే మళ్ళీ మీ డైలీ రొటీన్ ఆ తర్వాత పంటే నైట్ ఎప్పుడు వరకు మేల్కుంటారు? నైట్ తొందరగా పడుకుంటారా? తొందరగా మా పిల్లలు హోంవర్క్ చేసుకుని అవన్నీ చేసుకునేటప్పటికి ఎంత లేదన్నా 10 అవుతుందమ్మా. 10 అవుతుంది. 10 మళ్ళీ 6. ఇప్పుడు మీరు ఇక్కడ రెస్టారెంట్ చూసుకుని పోయి మళ్ళీ పిల్లలకి హోంవర్క్లు చేయించి వంట చేసి అసలు మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం. అదే అందరిలాగా షుగర్లు బీపీలు ఉంటే కనుక నేను కూడా వాళ్ళలాగా మంచం మీద పడి ఉండేదాన్ని. మా మనవరాలు ఈ హోటల్ పెట్టబట్టి నేను కూడా మీలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు చూస్తే ఎవరికి చూడండి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవి కామన్ అయిపోయాయి. ఇవి కాకుండా ఇంకా చాలా స్ట్రెస్, డిప్రెషన్, ఇంకా ఏవేవో చెప్తుంటారు, యాంగ్జైటీలు. అసలు ఈ పేర్లన్నా విన్నారా? నాకు అదేం తెలియదు. చెప్తుండవు ఇలా ఉంటుందా షుగర్ అంటే ఇలాగా అని. ఆ దేవుడి దేవల్ల నాకు అదేమీ లేవు కనుక హెల్త్ ఇచ్చాడు దేవుడు. కానీ అప్పటి రోజుల్లో తెలియవు ఇవన్నీ, కొత్త కొత్త ఇవి. అంటే డిప్రెషన్ అంటే తెలుసా? ఎందుకు తెలియదు. డిప్రెషన్ లాగా పడిపోవడం, అదే బెంగ యాంగ్జైటీ అంటే బాబోయ్ చేయాలని యాంగ్షియస్ అన్నమాట. ఎక్కువైపోయింది. అది చేయాలి, ఇక్కడ కాలు పెట్టాలి, అక్కడ కాలు పెట్టాలి అనేది నాకు అదేమి లేదు. హాయిగా ప్రశాంతంగా నా జీవితం ఇలాగే గడిచిపోవాలని. మా పిల్లలు కూడా చాలా మంచివాడు. నా గ్రాండ్ డాటర్స్ కానీ. ఎంతమంది మీకు ముని మనవరాళ్ళు? ముగ్గురండి. ముగ్గురు. గ్రాండ్ డాటర్ గ్రాండ్ డాటర్కి గ్రేట్ గ్రాండ్ డాటర్స్ ఇద్దరు. మొన్ననే మ్యారేజ్ అయింది బాబుకి, మనవడికి. అమెరికాలో ఉంటాడు. తనకి కూడా మ్యారేజ్ అవ్వబోతుంది. తనకు కూడా ఇప్పటి ఇవాళ రేపటి యంగ్స్టర్స్ చాలా మంది మీ నుంచి మంచి చక్కగా స్ఫూర్తి తీసుకోవాలి. ఎందుకంటే అసలు ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోయి మీరు ఇప్పుడు లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఉంటారు. చాలా కష్టాలు పడ్డాను నేను, చాలా పడ్డాను. కానీ ఇప్పుడు దేవుడు నాకు ప్రశాంతత ఇచ్చాడు హాయిగా. అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు నేను సుఖపడుతున్నాను. ఎవరితోటి కూడా నాకు ఏమి గొడవ లేదమ్మా. హాయిగా నన్ను సంతోషపెట్టి. నలుగురు తోడుకోడళ్ళు వీళ్ళందరూ ఆడపడుచులు ఉండేవాళ్ళు కదా, గొడవలు అయ్యేటి ఎప్పుడైనా? గొడవలు అసలు అయ్యేది కాదు. మేము ఎప్పుడు అక్క చెల్లెల కింద, సొంత అక్క చెల్లెల కింద ఉండేవాళ్ళం. ఏదో ఉంటుంది పిల్లల విషయంలో ఏదైనా చిన్న చిన్న పరపచాలు వస్తాయి, కానీ మనకి అంతగా ఎక్కువ ఏం లేవు. మేము అందరం కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం అప్పటి రోజుల్లో. ఇప్పుడేంటి ప్రతిదానికి గొడవలు, సపరేట్గా ఉండాలి చేయాలని. ముందుగానే మ్యారేజ్ కాకముందే ముందుగానే భార్యాభర్తలు వేరే ఉండాలి, కొడుకు కోళ్ళు. వాళ్ళు పాత సామాను ఎందుకు వాళ్ళు అంటే ఓల్డ్ వాళ్ళందరూ కూడా పాత సామాను అందరూ వెళ్ళిపోతేనే మేము వస్తామంటారు. అలాంటి కండిషన్లు పెడుతున్నారు వాళ్ళు. మేము అది ఏమి లేవు, అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. అసలు గొడవలని ఏమి లేవు. ఇవాళ రేపటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? నేటి అంటే ఇప్పుడు కొంత యంగ్స్టర్స్కి మీ జీవితం నేర్పిన అనుభవం నుంచి మీరు ఏం చెప్తారు? ఏం అంటే ఏమేమి ఎక్కువ ఎవరితోటి కూడా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి. అది కావాలి, ఇది కావాలి, నువ్వు కోరికలు. ఆ కోరికలు ఉండబట్టే వీళ్ళేమో ఇదే అయిపోతున్నారు. ఆ కోరికలు కొంచెం కోరికలు తగ్గించుకోవాలి. ఆ కోరికలు ఉండబట్టి వాళ్ళకి 2 ఫ్లోర్లు ఇల్లు ఉంది, నాకు విల్లా కావాలి, ఈ కోరికలను బట్టి హస్బెండ్స్ తోటి గొడవలు పడ్డం, నాకు అది తీసుకురా అవి తీసుకురా అనడం. వాళ్ళు ఏమో పాపం టెన్షన్ అయిపోయి వాళ్ళు కూడా ఇదే అయిపోతుంది. అందుకోసమని ఏమి కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉండాలమ్మా. అది ఉంటేనే మంచి హెల్త్ బాగుంటుంది, పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటారు, వాళ్ళ పిల్లలు కూడా. అదే అదొక్కటే కోరికలు నచ్చించుకోమంటాను. మిమ్మల్ని కలవడం నిజంగా ఈరోజు నాకు అసలు కొంచెం స్ఫూర్తి అని చెప్పాలి. నాకే కాదు, మా ప్రేక్షకులకు కూడా చాలా సంతోషం అమ్మా. నన్ను ఇంటర్వ్యూ చేసుకునేందుకు నాకు చాలా సంతోషం వేస్తుంది. మీరు ఇలాగే అన్ని ఇంటర్వ్యూలు అందరితో చేయాలని నాకు సంతోషం అమ్మా. ఇది అంటే ఈ ఏజ్లో కూడా తను ఎంత యాక్టివ్గా ఉందో అర్థమవుతుంది కదా మీకు. యంగ్స్టర్స్ అందరికీ ఎంతో తన స్ఫూర్తిదాయకం. నెక్స్ట్ వీక్ ఇంకొక లేడీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.